వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడి చాలా రోజులు అయినట్టుంది నాకైతేను. ఎందుకంటే కొంచెం చుట్టాలు అది ఉండడం వల్ల బిజీగా ఉండి వీడియో పోస్ట్ చేయలేకపోయాను. మీకు ఆ విషయం మీకు నేను మన వీడియోలో శ్రావణి పుట్టినరోజు నాడు చెప్పాను కదా. మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ కాకినాడ నుంచి వచ్చారు, సెలవులు కదా అని చెప్పని. అందుకని ఇంకా వీడియోలు అవి పెట్టుకోవడం ఎందుకు, చక్కగా వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేద్దామని చెప్పని అందరం కలిసి ఒక 3 రోజులు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. సండే నుంచి మా అమ్మాయి పుట్టినరోజు అని మా తోటగూడ వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడికి పిలిచి పిల్లలందరూ బాగా స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ పెద్ద పిల్లలు అయిపోతున్నారు కాబట్టి మంచిగా వాళ్ళు కూడా ఆడుకుంటారు, మెమోరీస్లో ఉంటారు రేపు పొద్దున అని చెప్పి. ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి బీటెక్ అయిపోయి ఇంక జాబ్కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఇంకా అలా పెద్దవాళ్ళు అయిపోతే ఆ చిన్నప్పుడు ఉండే స్వీట్ మెమోరీస్ ఖచ్చితంగా మిస్ అవుతారని చెప్పని వాళ్ళని కూడా ఇక్కడికే పిలిచి అందరం కలిసి చక్కగా ఆటలాడుకుని సినిమాలు చూసి అసలు మామూలుగా ఎంజాయ్ చేసేది పిల్లలు అయితేను. మేము కూడా అందరం బాగా ఎంజాయ్ చేసాము. సో మా వదిన వాళ్ళకి ఏంటంటే నాకు తోచినట్టుగా రకరకాల టిఫిన్స్ అవి నా చేతి వంటలని రుచి చూపించాను. వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు అందరం కలిసి. ఇవి కూడా ఏంటంటే మా తోటగోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ 2 రోజులు ఉంటాము అని చెప్పని. సో ప్రస్తుతానికి ఏంటంటే సరే మీకు ఒక వీడియో మంచిగా పోస్ట్ చేసేద్దాము, ఎందుకంటే కొత్త చీరలు వచ్చాయి, కొత్త పచ్చళ్ళు వచ్చేసాయి అన్నీను. సో ఏంటి ఇవన్నీ అని మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు ముగ్గు చూసేయండి. ఫస్ట్ ముగ్గు చూసి వచ్చాక అప్పుడు మనం మళ్ళీ కొత్త చీరలు అన్నాను కదా ఏంటవి, అలాగే ఇగో అమ్మ పంపించారు, అన్నీ రెడీగా ఉన్నాయి. సో పచ్చళ్ళు ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడుకుందాము. ఫస్ట్ ముగ్గు చూసి వచ్చేద్దాం. పచ్చళ్ళ సీజన్ అంటే చాలు ఇంట్లో ఉన్న వాళ్ళకి పెద్ద పని అనే చెప్పాలి. అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళకి అనుకో నాకు అంత తెలియదు, ఏదో సింపుల్గా పెట్టుకుంటాను తప్ప అంత సంవత్సరం నిల్వ పెట్టే పచ్చళ్ళు అంత పదునుగా పెట్టడం అంటూ చాలామందికి వస్తాయేమో. కానీ అమ్మ అత్తయ్య గారు ఉన్నప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మేము ఉన్నంతకాలం మేము పెట్టిస్తాము, నువ్వు ఇంకా చిన్నపిల్లవే అంటూ అలా ఉండడం వల్ల వచ్చినా కూడా కొంత ఏంటంటే వాళ్ళు పెట్టిస్తారు కదా అని ప్రేమగా తినడం ఒకటే బాగా అలవాటైంది అంతేను. అత్తయ్య గారు అంత బాగా పెడతారు, అమ్మ అంత బాగా పెడుతుంది. యాక్చువల్గా మా అమ్మమ్మ గారు బాగా పెట్టేవారు. మనం మీకు వీడియోలో కూడా షేర్ చేశాను నేను. అంటే మా అమ్మమ్మ గారు పొద్దున్నే ఒక పెద్ద గుండిగడ అన్నం, చిన్న గుండిగడ ఏదో అంటాం అలా అన్నం వాచేసి ఇచ్చేసేవారు మాకు. చెద్దన్నం అనమాట ఇంతకీ అది. మా పిన్నులు పెద్దమ్మలు, ఎందుకంటే మా అమ్మగారు 5 అక్క చెల్లెళ్ళు కదా, 5 అక్క చెల్లెళ్ళు సమ్మర్ వస్తే చాలా అందరం మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళ 5 వాళ్ళ పిల్లలందరూ 2 చొప్పున ఒక 15-20 మంది ప్రతి సంవత్సరం ఇంట్లో ఉండేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళకి. అప్పుడు ఏంటి అమ్మమ్మ ఒక పెద్ద అన్నం వండేసి ఇచ్చేస్తే మాకు మా పెద్దమ్మ పెద్ద బేసన్ తీసుకుని దాంట్లో ఇంత ఆవకాయ, అసలు ఎంత అంటే ఈ జాడి ఒక 4 సార్లు కలిపితే అయిపోతుందేమో అంతంత ఆవకాయ వేసి ముద్దలన్నీ కలిపి 10 మంది మేము అక్క చెల్లెళ్ళు అందరం తమ్ముళ్ళు అందరం కూర్చుంటే మేము మా పిన్నులు కూడా మా అమ్మగారు మా పిన్నులు కూడా మధ్య మధ్యలో బట్టలు తుక్కుంటూ వంటలు తోముకుంటూ వచ్చి వాళ్ళు కూడా 2 ముద్దలు పెట్టించుకుంటూ తిన్న రోజులు ఎంత అందమైన రోజులు. అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా అంటే రావేమో అన్నట్టుగా అనిపించి మొన్న నాకు కూడా అదే మెమొరీ షేర్ చేయాలనిపించి చేశాను కావాలి. నేను పిల్లలందరూ ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా కూర్చోబెట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అలా అని చెప్పని అలా తలుచుకున్నప్పుడు ఎంతెంత పచ్చళ్ళు పెట్టేవారు. 200, 300, ఇప్పుడు 30 పెట్టడానికి 3 చెరువులు నీళ్ళు తాగుతున్నట్టు అయిపోతున్నాము. అంటే ఓపికలు పోయి మా అమ్మగారే ఇంకా ఓపిక పెడుతున్నారు పాపం. ఎవరైనా సరే పెద్దవాళ్ళు అత్తయ్య గారు ఓపిక లేకపోయినా అందరూ పెద్దవాళ్ళందరూ ఓపిక లేకపోయినా పిల్లలకు పచ్చళ్ళు ఉండాలి అని చెప్పని వాళ్ళైతే ఇంకా 100 కాయలు ఎవరు చేసేవారు. అప్పుడు ఆల్చిప్పలతో కాయలని గీకడం మాకు కూడా చిన్నప్పుడు ఇచ్చేవారు అనమాట. ఎవరు ఆల్చిప్పలు తీసుకోవడం, దాన్ని నేల మీద అరగ తీసుకోవడం, దాని తర్వాత మెల్లగా కాయలు 10 కాయలు 15 కాయలు మన లెక్కుంటే ఒలిచడం రక్కన ఆటలకు పరిగెత్తేయడం అనమాట. అలా మనకి చెప్పడం వల్ల పచ్చళ్ళు అంటే ఇంత కష్టంగా ఉంటాయి, ఇంత ప్రాసెస్ ఉంటుంది, దాన్ని ఎంతో జాగ్రత్తగా పెట్టాలి సంవత్సరం అంతా. ఎందుకంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పచ్చడితోటే కాలక్షేపం చేసేవాళ్ళం కదా. అంటే ఏమైనా లేకపోయినా విడివిడంలో ఇంత ఆవకాయ వేస్తే మాత్రం చాలు అమృతంలా అనిపించేది. అందుకనే పచ్చడి స్టోరీ ఇంత ఉందనమాట. ప్రతి తల్లిదండ్రులకి అంటే ప్రేమగా పచ్చడి పెట్టే అమ్మలందరికీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ప్రేమగా మనవాళ్ళ కోసం పిల్లల కోసం పెడతారు కాబట్టి, ఎంతో కష్టపడి పెడతారు కాబట్టి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పారు. మా అమ్మగారికి కూడా అంతలో మా అక్క మా అమ్మగారికి కూడా ఎంతో ఓపికగా పెట్టారు కాబట్టి అందులో ఈరోజు పచ్చళ్ళన్నీ మీకు సరదాగా షేర్ చేద్దాం. పచ్చడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అని చెప్పని షేర్ చేశాను అంతే. సో ముగ్గు చూసి వచ్చారు కదా. ఫస్ట్ ఏంటంటే కొత్త చీరలు అన్నాను కదా, ముందు చీరలు చూపించేస్తాను. నాకు కూడా కొంచెం ఆత్రం తగ్గుతుంది. యాక్చువల్గా ఇది మొన్న నాన్నగారి ఇదైంది, సంవత్సరానికి అవుతుంది ఇది. అమ్మ ఏంటంటే మా అక్క నేను ఆడపడుచున్నాను కదా అని చెప్పని తిది రోజున అమ్మ మాకు ఈ చీర పెట్టారు. అంటే మమ్మల్నే కొనుక్కోమన్నారు, మీకు డబ్బులు ఇచ్చేస్తాను, మీకు నచ్చింది ఇద్దరు ఒకలాంటిదే తీసుకోండి అని అంటే
మంగళగిరి చిన్న లైట్ వెయిట్ పట్టు అంటాం కదా, అలాంటిది. నేనేమో ఈ కలర్ తీసుకున్నాను, ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషను. బ్లౌజ్ కూడా సేమ్ ఎల్లో వచ్చింది. ఇది ఎల్లో మంచి అదో రకమైన ఎల్లోలా ఉంది, కొంచెం అంటే మంచి పచ్చటి పసుపు అంటాను చూసారు, అలా ఉన్నట్టుగా ఉంది. శారీ అయితే మాత్రం చాలా బాగుంది, లైట్ వెయిట్, అస్సలు బరువు అనేది లేదు. సేమ్ పళ్ళు అంతా ఎల్లో వచ్చింది ఇలాగా. ఏంటో ఆరెంజ్కి ఎల్లో ఇచ్చాడు ఏంటని అనుకున్నాను నేను యాక్చువల్గాను. శారీ అంతా లైట్ బిస్కెట్ కలర్ మీద ఇలా ఆరెంజ్ గ్రీన్ కలిపిన చిన్న చిన్న పువ్వులు, లతలు అన్నీ ఇలా ఉంటాయి. సింపుల్గా ఉంటుంది, ఎక్కువ హెవీ ఉండదు. ఇది ఎక్కడ తీసుకున్నా మీ అందరికీ తెలుసు, అనూస్ కలెక్షన్. నేను ఎప్పుడు ఫాలో అవుతాను కదా, నాకు పెళ్లి రోజుకి చీర పంపించింది. ఇంకా చాలా చీరలు తీసుకున్నాను తన దగ్గర, బ్లాక్ శారీ అవిను తన దగ్గరే బుక్ చేశాను. స్టేటస్లో పెడుతూ ఉంటుంది, నచ్చాయంటే ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం కదా, అలా తీసుకున్నది తన దగ్గర. అక్కది కూడా ఫోటో పెడతాను నీకు, అక్క చీర అక్కకి తీసుకెళ్ళింది. అక్కది కూడా సేమ్, కానీ మీకు ఇంతకు ముందు బాగుంది తెలుసా, నేను అనూస్ కలెక్షన్ తన ప్రత్యూష దగ్గరే ఒక ఫోటో పెడతాను. సేమ్ అదే కాంబినేషన్, చిన్ని బోర్డర్ అక్కది. నాది కూడా ఇది అది చిన్న బోర్డర్, అది పెద్ద బోర్డరు. అది 4000 చేంజ్ ఎంతో, ఇది 2200 ప్లస్ షిప్పింగ్ ఏదో పడినట్టుంది. మొత్తం 25 అయితే 22 ప్లస్ అలా ఏదో కొంచెం 2 చీరలు కదా అని కొంచెం డిస్కౌంట్ ఇచ్చింది. చీరలు మాత్రం చిన్న చిన్న అకేషన్స్కి సింపుల్గా అలా క్లాసీగా ఉన్నట్టుగా ఉన్నాయి. ఇంకా బ్లౌజ్ కుట్టించలేదు, బ్లౌజ్ ఏదైనా కొంచెం డిజైనర్గా పెట్టిద్దాము అని అనుకుంటున్నాను. ఇదొక శారీ అమ్మ పెట్టింది. నెక్స్ట్ వచ్చి ఇది మా ఆడపడుచుకి పెడదామని తీసుకున్నాను. వాళ్ళు సండే వెళ్తారనమాట, సో అప్పటికెల్లా తనకి అన్ని చనువుడి అది తెప్పించి పెడదామని. ఇది డబల్ కలర్ శారీ, పైన లైట్ పింక్, బేబీ పింక్, లైట్ బేబీ పింక్, కిందేమో లైట్ ఆరెంజ్ షేడ్, అంటే ఎక్కువ కాదు. సో సింపుల్గా ఉంటుంది. దీని మీద థ్రెడ్ వర్క్ వచ్చింది, అంటే మొత్తం వర్క్ అక్కడక్కడ చిన్న చిన్న చమ్కీలు అలా వచ్చినట్టుగా ఉంది. బ్లౌజ్ మాత్రం బాగా ఇచ్చాడు, బ్లౌజ్ డిజైనర్గా ఇచ్చారు. ఇలా అంటే చిన్న చిన్ని బూటీస్ అనమాట. శారీ అంతా చిన్న చిన్ని బూటీస్ వచ్చినట్టుగా ఉన్నాయి. అంటే మనకు అలా ఏం తెలియదు, అంటే లైట్ చిన్ని పట్టులాగా ఎలా ఉంటుంది అలా ఉన్నట్టుగా వచ్చింది శారీ. నాకు ఈ పింక్ బాగా నచ్చింది, లైట్ బేబీ పింక్. మీకు వీడియోలో కనిపిస్తుంది తెలియదు కానీ లైట్ బేబీ పింక్కి లైట్ షేడ్ ఇది. ఇప్పుడు 2 కలర్స్ ట్రెండింగ్ కదా, ఇలా కట్టుకుంటే బాగుంటాయి, తనకు కూడా స్లిమ్గా బాగుంటుంది కట్టుకుంటే అని చెప్పని ఈ శారీ తీసుకున్నాను. సో ఆడపడిచి ఇంటికి వచ్చినప్పుడు ఏమేం చేసి ఎలా పెట్టాలన్నది మీకు నేను పెట్టినప్పుడు వీడియో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇంటి ఆడపడుచు వచ్చినప్పుడు మనం చాలా బాగా మర్యాద చేసి పంపించాలి, మరి ఎప్పుడు సంతోషంగా ఉండడానికి. అదిను అత్తయ్య గారు అమ్మ చెప్తూ ఉండేవారు. అందుకని ఈసారి నేను మా తోటకోళ్ళు ఏంటంటే తనకి అలా చేసి పెడదామని చెప్పని మీకు మళ్ళీ తను వచ్చినప్పుడు ఏమేం చేసామనేది తప్పకుండా షేర్ చేస్తాను నేను. ఇంకా కమింగ్ టు పచ్చళ్ళు అంటే ఊరగాయలు, అమ్మేగో పంపించేసారు ఆల్రెడీ. ఈ బకెట్, కొత్త బకెట్ తీసుకుని అందులో ఏంటంటే అక్కకి మాకు కలిపి పెట్టేశారు. అక్క కూడా హాఫ్ అక్క తీసేసుకున్న తర్వాత ఇగో మాకు పంపించారనమాట. చూస్తుంటే నూరు ఊరిపోతుంది ఆవకాయి. అంటే నూనె కావాలంటే పోసారు కానీ ఇంకా కొంచెం పడుతుంది, మళ్ళీ ఎక్కువ పడితే కార్లో తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది కదా అని చెప్పని మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట. ఇది మూత తెరిచేసరికి వాసన అమ్మ మామూలుగా లేదు. చాలు, ఒక్క ఆవకాయ అంటే మనకు సంవత్సరం తరపున ఇంకా ఏం అవసరం లేదు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మాగాయ పెట్టద్దని అన్నాను, ఎందుకంటే మా చెట్టుకాయలు ఇప్పుడు వస్తాయి కాబట్టి నేను నూనె మాగాయ కింద పెట్టుకుంటానమ్మా, నాకు మాగాయ ఇద్దరే, ఆవకాయ ఒక్కటి చాలంటే అమ్మ ఆవకాయ. ఇంకా మా అక్క వాళ్ళకి పెసరవకాయ అంటే చాలా ఇష్టం, అందుకని ఇది పెసరవకాయ. అంటే కొంచెం పెట్టారు ఇవి, అంటే కొంచెం కాయలు తీసుకొని ఒక 10 కాయల కింద తీసుకొని పెసరవకాయకే పెట్టారనమాట. అది కొంచెం ఇచ్చారు. ఆ తర్వాత ఏమో ఈ తొక్కు పచ్చడ, మెంతికాయ, సారీ ఇది మెంతికాయట. ఈ డబ్బాలో ఏంటంటే అక్కకు పెట్టి కొంత అక్కకి కొంత నాకు అనమాట. నా దగ్గరికి వచ్చేసరికి ఇలా ఉన్నాయి కాబట్టి నేను సీసాలో సర్దుకుందాం అని చెప్పని ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఏది ఓపెన్ చేస్తే అదే అన్నట్టుగా ఉంది అసలు. కానీ పెసరవకాయ మాత్రం అసలు అద్భుతంగా ఉంది. అంటే కలుపుకుంటే సమ్మర్లో మనం ఏంటంటే ఈ ఆవకాయ తింటే ఇగో నా మొహం చూసారా మొత్తం వేడి పొక్కులన్నీ వచ్చి ఎంత ఇబ్బంది పడుతుందని ఇవి తగ్గించుకోవడానికి ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. తినేదే మా ఆడబడులు ఏదో అంటే ఎక్కువ కాదులే కానీ బట్ ఇష్టంగా తింటాం కదా. కానీ పెసరవకాయ తింటే మాత్రం అసలు వేడి చేయదు. చాలామందికి నాది ఏంటంటే వేడి శరీరం, కొంచెం హీట్, నేను ఏదైనా తిన్నా వేడి చేసేస్తుంది. వేడి చేస్తే ఓన్లీ పింపుల్స్ కింద వస్తాయి, ఇంకా నన్ను ఏమి ఇబ్బంది పెట్టదు. కానీ అందుకని పెసరవకాయ తింటే పచ్చడి తిన్నట్టు ఉంటుంది, వేడి చేసినట్టు ఉండదు. సో
సో అందుకని ఇగో జాడీ కడిగేసి రెడీగా పెట్టుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు ఆవకాయ అంతా సర్దుతాను చక్కగాను. వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకున్నాను అనమాట. అంటే కొంత మొత్తం అంతా కలిపి అమ్మ ఏంటంటే తేవడం అంటే జాడీలో పెట్టి తేవడం కష్టం, ఇంకా వేరే పెద్దవంటూ మనకి క్యారీ చేసి, ఎందుకంటే అమ్మ ఒక చోట పెట్టేసి అక్క వంటకు వచ్చి అక్కడ అక్క సగం తీసుకున్నాక అప్పుడు మా దగ్గరికి వచ్చారనమాట. అందుకని కొత్త పెద్ద బకెట్ కొని అందులో మొత్తం అంతా సర్ది, నూనె ఎందుకంటే బకెట్లో కాబట్టి ఎక్కువ పోస్తే తొణికిసలాడుతుంది, మళ్ళీ ఒలిగిపోతుంది, ఎందుకంటే బకెట్ నిండుగా పచ్చడి వచ్చింది కాబట్టి అని చెప్పి ఒక 30-40 కాయ పెట్టుంటారు. పాపం అంతా మా బావగారే తెచ్చారు మొత్తం అంతాను. మా వారికి ఇందులో కొంచెం నాలెడ్జ్ తక్కువ, ఇష్టంగా తినడంలో మాత్రం సబ్జెక్టు అబ్బో ఇది ఇలా అది ఎలా అని చెప్తారు, కానీ ఆవకాయ ఏది మంచిది అలా ఆయనకి అంత నాలెడ్జ్ లేదు, నాకు లేదు. అండ్ అఫ్కోర్స్ ఏమో చిన్నవాడు అయ్యేసరికి ఇంట్లో అలా ఉంటుందేమో, ఆయన చిన్న కొడుకు నేను చిన్న కూతురు కాబట్టి మాకు పెద్ద ఈ వస్తువుల మీద తెలియదు. పప్పు నూనె ఒకటి తెలుసు, ఎంత కాయి ఎంత ఆవకాయ చెప్పానుగా. అమ్మ అత్తయ్య గారు ఎప్పుడు అదేమన్నారు, మేము ఉన్న కాడ మేము పెట్టిస్తాము, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చిన్న పిల్లవని. అట్లా అత్తయ్య గారు అంతే అలాగే చేశారు. మా బావగారికి ఏంటంటే బాగా నాలెడ్జ్ ఉందంటే ఏ కాయ పెడితే బాగుంటుంది, ఏ కాయ ఎలాంటిది చూసి చెప్పేస్తారని నేను. సో అందుకని బావగారే జేఎన్టీ ఏదేమన్నా మార్కెట్ జనరల్ రైతు బజార్కి వెళ్ళి కాయలు కొని తేవడం కానీ కొట్టించుకురావడం కానీ, అలాగే ఆవు పిండి నూనె అవన్నీ తీసుకొచ్చి అమ్మకి అందజేస్తే అక్క ఒక రోజు వెళ్ళి కాయ మీద పొట్టది పిల్లలు అక్క వాళ్ళందరూ వచ్చి పాపం అంతా వాళ్ళే పెట్టుకున్నారు, నేను వెళ్ళలేకపోయినప్పుడు. సో అందుకని పచ్చడి అయితే ఫైనల్గా మాత్రం ఇంటికి వచ్చాయి. అందుకని జాడీలో సరిపడినంత జాడీలో పెట్టి ఇంకొక డబ్బాలో పెట్టాను. ఒక చిన్న దాంట్లో మాత్రం వెల్లుల్లిపాయలు వేసాను, అంటే ఇన్స్టెంట్గా మనకు తినాలనిపిస్తుంది కదా అని చెప్పని. దాంతోపాటు కొంచెం మెంతికాయ కొంచెం పెసరావకాయ కూడా డబ్బాలో సర్దేశాను. ఎప్పుడు ఏంటంటే పాపం అమ్మే అన్నీ సర్దేసి వచ్చి, లేకపోతే అత్తయ్య గారు అన్నీ చూసుకునేవారు. నేను ఎలా సర్దుకుంటాను అని కూడా పాపం మా అమ్మగారు కంగారు పడుతుంది, ఎందుకంటే పచ్చడి సర్దుకోవడం కూడా పాపం దీనికి రాదేమో కష్టపడుతుందేమో అని. అమ్మ అంతే వాళ్ళు పెట్టినందుకు ఎంత కష్టపడతారో నేను ఊహించలేను, కానీ పాపం నేను సర్దుకోలేనని మా అమ్మగారు మాత్రం దీనికి సర్దుకోవడం రాదు పాపం, అన్నీ కరెక్ట్గా జాడీలో సర్దుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి అని చెప్పని అక్కడ అంటూ ఉన్నట్టు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మళ్ళీ ఇదిలే జాగ్రత్తగా సర్దుకుంటాను నేను, జాడీ బాగా వేడిగా అంటే కొంచెంసేపు ఎండలో పెట్టు, గరిటె ఎండలో పెట్టు, సంవత్సరం అంతా పచ్చడిలో ఉంటుంది కదా పాడైపోతుంది, వెల్లుల్లిపాయలు తక్కువ ఉన్నా కూడా మా ఆడపడి చెప్పింది పాడవుతుందని చెప్పాను. అందుకని కొంచెమే వెల్లుల్లిపాయలు ఒక చిన్న గాజు సీసాలు అంటే డైలీ యూస్కి పత్రం పెట్టాను. అలాగే పచ్చళ్ళు అయిపోయిన తర్వాత అలా వాసి కడతామంటాం కదా మనం, మూసేసినట్టుగా క్లాత్ మన పెద్దవాళ్ళు ఇలా కట్టేవారు కదా, అలా కడితే మడిగా ఉంటుంది, మనం ఏం ముట్టుకోకూడదు అన్నట్టట. నేను కూడా అలాగే కట్టేసి మొత్తానికి పచ్చడి సెక్షన్ అయితే తెమిల్చాను. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ